ప్రార్థన చేసుకుందాను. మహాపరిశుద్ధుడు మమ్మికిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన శ్రేష్టమైన నాన్నబట్ట అందరూ చెల్లిస్తున్న కృపల దేవ, మరొక విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించి నీ విలువైన మాటలు జ్ఞానించడానికి మీరు ఇచ్చిన మహాకృపలను అందరూ చెల్లిస్తూ, నీ సత్యాన్ని ఆలోచిస్తుండగా నాయన ప్రవక్తల గ్రంథంలో నుండి మరి విలాప ప్రవక్త నిర్మయ గారి మాటలు మేము ఆలోచిస్తుండగా, ఆనాటి కాలానికి మీరు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాలను ఆయన ఎత్తి చూపుతూ, సజీవుడైన జీవగల దేవుని నన్ను వెంబడించకుండా అన్ని దేవతలను వెంబడించిన వారి విషయంలో మీ ఉగ్రతను చూపించారు కనుక నాయన, అలాంటి సందర్భాలు మేము ఆలోచిస్తున్నప్పుడు నిజదేవుడు వైపు మేము ఉండాలని, జీవగల దేవుని మేము నాయన ఆయన పక్షాన మేము నిలబడాలని మీ వాక్యం సెలవిస్తున్న వేళల్లో నీ మాటలు నాయన ఆలోచించి నీ వాక్యం ప్రకారం జీవించే గొప్ప మనసు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు యేసు వరకు నమ్మని ప్రార్థన ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, నిన్న మనం మరి ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం కూడా 12వ వచనాన్ని ఆలోచించాం. 13వ వచనం కూడా మనం చూసాం, 14వ వచనం కూడా మనం చూసాం. 15వ వచనంలో 14, 15 చదువుతున్నాను. తెలివిలేని ప్రతి మనుష్యుడు పరశుప్రాయుడు, పోతపోయి ప్రతివాడును తన చేసిన సృష్టమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోత పోసిన దాని మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అవునండి, దానిలో జీవం లేదు అంటున్నాడు. అవి 15 అవి ఆశను చెదరగొట్టు మాయాకార్యములు, విమర్శకాలంలో అవి నశించిపోవును. అవి ఆశను చెదరగొట్టి మాయాకార్యములు విమర్శకాలంలో అవి ఆశను చెదరగొట్టు మాయాకార్యములు విమర్శకాలంలో అవి నశించిపోవును అంటున్నాడు 15వ వచనం. కనుక తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడవుతాడంట. సృష్టమును పూజించే ప్రతివాడు ఒకరోజు తెలుస్తుంది దానిలో జీవమే లేదు, ప్రాణమే లేదు అని. ఆ కాలం అయిపోయిన తర్వాత ఏమండి కానీ అర్థం కాదు అని అంటున్నాడు. అలాగే 16వ వచనంలో యాకోబునకు స్వాస్యమగు వాడు వాటి వంటి వాడు కాదు, ఆయన సమస్తమును నిర్మించేవాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్యముగానున్న గోత్రము, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆయనే సమస్తము నిర్మించేవాడు. ఇశ్రాయేలు ఆయన స్వాస్యముగానున్న గోత్రము, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన పేరు అని ఆయన తన సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన నామాన్ని మరి ద్వితీయోపదేశకాండంలో పలుమార్లు ఆయన దానిని ఉటంకించడం జరుగుతుంది. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 20వ వచనంలో ద్వితీయోపదేశకాండం 4:19-20 సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి, సూర్యచంద్ర నక్షత్రములు ఆకాశ సైన్యములను చూచి మరల కొల్పబడి, నీ దేవుడని యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి, సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహుజాగ్రత్త పడండి అంటున్నాడు. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు
పంచిపెట్టిన ఏ ప్రకృతినైతే సకల చరాచరణ ప్రకృతిని కలిగించాడో ఈ విశ్వంలో, అవన్నీ కలిగించిన దేవుడు ప్రకృతికి మీరు నమస్కరించకండి, వాటిని పూజించుకున్నట్లు మీరు జాగ్రత్త పడండి అని ఇశ్రాయేలుతో చేసుకున్న నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక యెహోవా మిమ్మును చేపట్టి నేడు ఉన్నట్లు మీరు తనకు స్వకీయ జన్మగా నుండుటకై, తన స్వకీయ సొంత జన్మగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనప కొలుములో నుండి మిమ్మల్ని రప్పించాను. 430 సంవత్సరాలు బానిస బ్రతుకులుగా బ్రతుకుతున్న వాళ్ళని ఆ ఇనప కొలుములో నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన వాని యొక్క మాటలు జాగ్రత్తగా ఆయన కట్టడలను మీరు ఆలోచించాలి. సూర్యుని కానీ, చంద్రునికి కానీ, నక్షత్రములకైనా, ఆకాశ సైన్యమును చూచి మీరు వాటికి సాగిలపడి నమస్కారము చేయకూడదు, వాటిని పూజించకూడదు, బహు జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్న మాటలు. ఎందుకంటే కలిగించిన వాణ్ణి మానేసి కలగబడిన దాన్ని సేవిస్తే దేవునికి కోపమే కదా. అందుకే అంటున్నాడు 17వ వచనంలో, నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొనుము. ఏమండి, ఈ 17, 18 వచనాలలో ఉన్న సారం మనం ఆలోచిస్తే ముంచుకొస్తున్న నాశనం, చెరవైపు వెళ్ళిపోతున్న భాగాన్ని ఈ 17, 18 వచనాలు, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 17, 18 వచనాలు మనకు అర్థమవుతుంది. నివాసిని ఏమండి, నివాసిని ముట్టడింపవేయబడుతున్న దేశము విడిచి వెళ్ళేట్టుగా నీ సామాగ్రి కూర్చుకొనుము. అంటే ముట్టడి వేయబడే స్థలంలో నివసిస్తున్న ఓ ఇశ్రాయేలు కుమార్తె, సియోను కుమార్తె, నీవేం చేస్తారంటే మూట ముళ్ళు సర్దుకుని రెడీగా ఉండు అని హెచ్చరిస్తున్న మాట ఇది. ముంచుకొస్తున్న చెరను బట్టి దేవుడు మాట్లాడుతున్నమాట. 18వ వచనం కూడా, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసిరేస్తున్నాడంట. దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు, మిమ్మల్ని సెలవిచ్చిన ఈ వేళను ఈ దేశ నివాసులను విసిరివేయుచున్నాను, వారు పట్టుబడవలనని వారికి ముట్టడి వేయించుచున్నాను. నేను ఈ దేశ నివాసులను బయటికి విసిరివేస్తున్నాను, నేనే వాళ్ళని కష్టాల పాలు చేస్తాను అని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యిర్మీయా ద్వారా ఇశ్రాయేలీల ప్రజలకు చెబుతున్న మాట. ఆయన విసర్జించారు, దేవుణ్ణి విసర్జించారు. యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చూస్తే, కాబట్టి ఇర్మియా 16:13, కాబట్టి నేను మీ యందు ఏమాత్రము దయ ఉంచక, ఎందుకు దయగల దేవుడు దయ ఉంచకుండా ఇశ్రాయేలీలను ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరగని దేశమునకు మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రులు అన్య దేవతలను కొలుచుదురు. రేయింబగళ్ళు వేరే దేవులను మీరు చేసుకున్న దేవులను మీరే పూజిస్తారు. ఇశ్రాయేలీలారా, నా స్వజనులారా, చెరకు వెళ్ళిన మీరు చెరలో ఉండి అక్కడ మీరు వాళ్ళ యొక్క దేవుళ్ళ ప్రతిమలు మీరు చేసుకుని వాటికి మీరు సాగిలపడతారు అని దేవుడు ముందే చెప్తున్నాడు. కనుక ఈ 16,
16-17 వచనాల్లో ఉన్న సారం, ముంచుకొస్తున్న నాశనం నేనే విసిరివేస్తున్నాను. ఏమండి? అంటే ఆకస్మికంగా జరిగేది ఇది. ఎంత ఆకస్మికంగా జరుగుతుందంటే వీళ్ళకి ఏమీ జరగదు, అంత శాంతంగా ఉంది, నెమ్మదిగా ఉందని అబద్ధ ప్రవక్తల మాటలు నమ్మి ఉన్న దక్షిణ రాజ్యం, యోధా బెన్యమీనీలు కలిపి ఉన్న యెరూషలేమును ముఖ్యపట్నం చేసుకుని, మరి యోషియా నుండి సిద్కియా వరకు ఈ 5 రాజుల కాలంలో దేవుణ్ణి విడిచిపెట్టిన వీళ్ళని విసిరివేస్తాను, నేను చెరకు పంపిస్తాను అంటున్నాడు. ఏమంటే ఎందుకు పంపించేస్తాను? మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇదిగో నేను పంపించిన ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. తన కార్యమును సఫలపరచు వరకును తన హృదయ ఆలోచన నెరవేర్చే వరకును యెహోవా కోపము చల్లారదు. తన కార్యమును సఫలపరచు వరకును తన హృదయ ఆలోచన, దేవుని యొక్క హృదయ ఆలోచన నెరవేర్చే వరకును దేవుని యొక్క కోపం చల్లారదు. అంచె దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించెదరు. అంచె దినములలో మేము బాగా గ్రహిస్తున్నాం నాయన. మీ యొక్క దేవుని యొక్క కోపం అంచె దినాలలో మీరు బాగా గ్రహిస్తున్నాం. మీ హృదయాలోచన, మీ కార్యం సఫలమగు వరకు కూడా మీ కోపం చల్లారదని ఈరోజు ప్రపంచాన్ని చూస్తున్నా మాకు అర్థమవుతుంది. మీ ఉగ్రత, మీ కోపం మేము తాళలేము అని. ఏ క్షణాన్ని ఏ మనిషి ఉంటాడో ఉండడో తెలియని పరిస్థితులు ఈ ప్రపంచానికి అలుముకున్నాయి. ఈ భారతదేశంలో మరిబొత్తిగా అల్లుకున్నాయి. అలా ఈ ఆంధ్రప్రదేశ్లో మరిబొత్తిగా ఏ క్షణానికి ఎవరు మృత్యుఘోషం వినబడుతుందో తెలియని పరిస్థితులు, అయోమయమైన పరిస్థితులు, పెరుగులాడుతున్న పరిస్థితులు మనం ఆలోచిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఈ కీడు వారికి చేసేదని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. ఈ కీడు వారికి చేసేదనని నేను దేవుని చెప్పిన మాట వ్యర్థం కాదు. చెరక పంపిస్తున్నాడు, చెరక వెళ్ళిపోవలసిందే. 5 రాజుల కాలంలోనండి ఇర్మియా ప్రవక్త పనిచేసింది. ఎన్ని హెచ్చరిక మాటలు చెప్పాడు. నాయన మీ హృదయాలు మార్చుకోండి, దేవుని వైపు తిరగండి, దేవుని వైపు తిరగండి, దేవుని వైపు తిరగండి, అన్య విగ్రహాలు తట్టు తిరగకండి, అన్య విగ్రహాలవి మాట్లాడవు నాయన, మీరు వాటిని చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు. మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు, ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం. ఆయనకి ఏ గుడి కడతారో ఏ గుడిలో ఆయన ఉండడో. ఆయన పరమాత్ముడు, మీకుతో నిత్య నిబంధన చేసుకున్నాడు. మీరు యెహోవా గారిని విడిచి, యెహోవా దేవుడైన వాడిని విడిచి ఐగుప్తు యొక్క దేవతలనైనను, అలాగే కానాను దేశంలో ఉన్న 7 జాతుల వారి దేవతలనైనను, అలాగే చెరలోకి వెళ్ళిన తర్వాత బబులోను వారి యొక్క దేవతలనైనను, విగ్రహములనైనను మీరు పూజించిన ఎడల అవి మీకు సమాధానము ఇవ్వవు. నా నోటి మాట వ్యర్థం కాదు. నేను చెప్పిన మాట, ఈ కీడు వారికి చేయదునని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. అప్పుడు నేనే యెహోవానై ఉన్నానని వారు బాగుగా తెలుసుకొందురు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ చేతులు చరిచి
నేల తన్ని ఇశ్రాయేలీల దుష్టమైన హేయ కృత్యములను బట్టి ప్రపంచ ప్రజల చేతులు చరచి నేల తన్ని ప్రపంచ దేశాల దుష్టమైన హేయ కృత్యములను బట్టి అయ్యా అని అంగలార్చుము. ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను ప్రపంచ జనం కూలుదురు. ఆ రోజు వాళ్ళకి వచ్చింది. ఇశ్రాయేలీల దుష్టమైన హేయ కృత్యములను బట్టి ప్రపంచ ప్రజల దుష్టమైన హేయ కృత్యములను బట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఆ దేశం 70 సంవత్సరాలు చెరకెళ్ళిందంటే దుష్టమైన హేయ కృత్యములు, ఇశ్రాయేలీల దుష్టమైన హేయ కృత్యములు. ఇశ్రాయేలీని పక్కన పెడితే ప్రపంచం ప్రజల యొక్క దుష్టమైన హేయ క్రియలు. సృష్టికర్తను వచ్చి సృష్టమును పూజించిన వారికి అయ్యో దేవుడు చెబుతున్నమాట, నేను కీడు పంపిస్తున్నాను, అయ్యో అని అంగలార్చుదురు. ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారు కూలుదురు. 12 దూరముగానున్న వారు తెగులు చేత చత్తురు. అది చైనా నుండా, అది స్పెయిన్ నుండి వచ్చిన స్పానిష్ ఫ్లూవా లేకపోతే ఫ్లూవా, దూరమునున్న దేశము నుండి వారు తెగులు చేత చత్తురు. దగ్గరనున్నవారు ఖడ్గము చేత కూలుదురు. శేషించి ముట్టడి వేయబడి వారు క్షామము చేత చత్తురు. ఈ ప్రకారం నేను వారి మీద నా క్రోధమును తీర్చుకొందును. ఎందుకయ్యా తీర్చుకుంటామంటే, నన్ను మరిచి దుష్టమైన హేయ కృత్యములు చేశారు వాళ్ళు. అందుకే నా కోపం రగులుకుంది నాయన. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము. ఆయనను నా సేవకులైన ప్రవక్తలు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నేను ఇచ్చిన మాట నెరవేరలేదా? నా సేవకులు ప్రవక్తలు నేను ఇచ్చిన మాటలు నెరవేరలేదా? మీ పితరుల విషయంలో నెరవేరినాయి కదా. అబ్రహాం నీ గర్భవాసినైన వచ్చే జనం ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువులు అంటే సముద్రము దగ్గర ఉన్న ఇసుక రేణువుల వలె అంత గొప్ప సంతానాన్ని చేస్తానని ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు కదా. అబ్రహాముకి ఇచ్చిన మాట కానీ, ఇస్సాకుకి ఇచ్చిన మాట కానీ, యాకోబుకి ఇచ్చిన మాటను కానీ, దావీదుకి ఇచ్చిన మాట కానీ నెరవేర్చిన వాడు కదా ఆయన. నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి క్రియను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారము ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. ఏమండి, నా సేవకుడైన ప్రవక్తలను నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారం ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడు. దేనిని బట్టి? మన ప్రవర్తన బట్టి. జకరియా 1 రిఫరెన్స్ కొట్టండి. జకరియా 1:6. ఏమండి, వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి మన క్రియలను బట్టి యెహోవా మనకు ప్రపంచాన్ని చూశాడు. ప్రపంచాన్ని చూసి ప్రపంచ ప్రజల ప్రవర్తన, ప్రపంచ ప్రజల క్రియలను చూసి చేయవలసింది చేశాడు. చేస్తున్నాడు కూడా ఇప్పటికి. కనుక ఈ 17-18 వచనాల యొక్క సారం, అలాగే ఈ తన స్వజనులు ఎవరో తన తోటి జనాంగమైన ఇశ్రాయేలీలు యూదుల గురించి యెరెమీయా దుఃఖించుతున్న మాటలు మనం చూస్తుంటే 19 నుండి 22 దాకా యెరెమీయా దుఃఖిస్తున్నాడు. తన స్వజనుల విషయమై దుఃఖపడుతున్నాడు ఆయన. అంతే కదండి.
తోటి పని చేసి స్టాఫ్ విషయంలో ఏదైనా జరిగినప్పుడు దుఃఖపడతాం. తోటి కుటుంబీకుల్లో ఎవరికైనా ఏదైనా జరుగుతుందంటే మనకి దుఃఖం వస్తుంది. తన స్వజాతి వాళ్ళు నాశనం అయిపోయి చెరలోకి వేల మంది చనిపోతారు. చంటి పిల్లలు నేలకి రాస్తికేసి కొట్టి చంపుతారు. గర్భవతులను కత్తి వాతతో కూల్చి లోనున్న బిడ్డను బయటికి తీసి చంపే క్రియలు నెబుకద్నెజరు చేయబోతున్నాడు. అదంతా ప్రవక్త తన్మయత్వంలోకి వెళ్ళి ప్రవక్త యొక్క ఆత్మవశుడై రాబోతున్న విపత్తును తను ఆలోచించుకుని, దేవా ఎలాంటి స్థితి ఈ పట్టణానికి ఈ రాజ్యానికి రాబోతుందా అని తన స్వజనుల విషయమై దుఃఖించుచున్నాడు. 19వ వచనం, కటకట నేను గాయపడి తిని నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాన్ని సహించుదును. అంటే నాశనం జరగలేదు, జరిగిపోతున్న నాశనాన్ని బట్టి ముందే నాశనం జరిగిపోతూ ఉన్నట్టు ఆయన ముందే మాట్లాడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. అర్థమైందా? కటకట నేను గాయపడి తిని నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకుని నేను దానిని సహించుదును. యెరూషలేము ప్రజాప్రతినిధులుగా ఉన్న తరపున మాట్లాడుతూ యిర్మీయా దుఃఖిస్తున్నాడు. తన దేశానికి జరిగిన గాయం, జరగబోతున్న గాయం చూసి బాధపడుతున్నాడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. 7, 8, 9. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి నేను లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగనును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని, నా దేశ ప్రజలు దేవుని దృష్టికి పాపము చేసి తీరి గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఏమంటున్నాడు? నేను దేవుని దృష్టికి పాపము చేసి తినంటే అక్కడ ఏం చెప్తున్నాడు? నా ప్రజలు పాపము చేసి తిరి గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు ఆయన కోపాగ్నిని సహించాలి. నేను 70 సంవత్సరాలు సహించాలి, వారవాలది. ఆయనను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచేదను. అప్పుడు 70 సంవత్సరాల శ్రమ తర్వాత జరగబోయే దాని గురించి కూడా చెప్తున్నాడు, తీరుస్తున్నాడు తీర్పు. ఆ తీర్పులో నుండి బయటికి మళ్ళీ మమ్మల్ని న్యాయమైన దాంట్లో మమ్మల్ని తీసుకొస్తాడు అని చెబుతున్నాడు ప్రవక్త అయిన మీకా గారు. అలాగే యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయము 16, 17 వచనాలు. వారెవరితోనూ అట్టి ప్రవచనము చెప్పుదురో ఆ జనులు క్షామమునకు కటకమునకు పాలై యెరూషలేము వీధులలో పడవేయబడుదురు. నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించెదను, వారి చెడుతనమును వారి మీదకే రప్పించెదను. వారి చెడుతనము నువ్వు విత్తిందే నీవు పంట కోస్తావు, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. వారు చేసిన చెడుతనము వారి మీదకి రప్పించెదను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను
పాతి పెట్టి వాడెవడయును లేకపోవును. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, జనుల కన్యక, ఇశ్రాయేలు కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది. ప్రపంచ దేశాలు పీడింపబడుచున్నవి, ఉపద్రవం వలన పీడింపబడుచున్నవి, ఘోరమైన గాయము నొందుచున్నది. దివారాత్రము మానక నా కన్నీరు నుండి కన్నీళ్లు కారుచున్నవి. అవును, ప్రతి దైవ సేవకుడికి కూడా, దైవ సేవకులు ఎవరో కూడా ప్రజలు చనిపోతుంటే ఎవరో కూడా ప్రతివారు తమ తమ మనసులో నొచ్చుకుని, అయ్యా మా దేశ ప్రజలని, నా ప్రపంచ దేశ ప్రజలు ఈ యొక్క తెగులుతో, ఈ క్షేమంతో ఉంటున్నారు, దయచేసి నాయన క్షమించిన ఆయన, నా ప్రజలు సృష్టికర్తను మర్చి సృష్టమును పూజిస్తున్నారు కాబట్టి ఈ లోకంలోకి మీరు ఒక కోపాన్ని నిన్ను పరిశీలించి పరిశోధనగా తెలుసుకుంటంలో మనుషులు విఫలమై, మనిషి వివేచన లేని మనిషిగా పశుప్రాయుడే మనిషి తిరుగుతున్నప్పుడు వారు కామ వికారమైన చేష్టలతో మనుషులు శృతి మించి నాయన సొదమ గొమొర్రా వలె, పాపము వలె నాయన వాయా వరసలు మరిచి మనుషులు ప్రవర్తిస్తున్న వేళల్లో ఆ రోజు నోవాహు సంతతి, ఆ రోజు 120 సంవత్సరాలు ఆయన అనేకమైన ప్రజలకి ఈ యొక్క వాడ ఎక్కడ నాయన ఇదిగో ఈ రాబోయే విపత్తు నుండి తప్పించేదనంటే, ప్రపంచం ఆ రోజు ఉన్న సమాజం నోవాహుని హేళన చేసి, నోవాహు పిచ్చివాడ, సముద్రం పక్కన వాడ కడతాం మానేసి ఊరి మధ్యన వాడ కడుతున్నాడని హేళన చేశారే తప్ప రాబోతున్న విపత్తు గురించి ఆలోచించలేని ప్రజ. అలాగే సొదొమ గొమొర్రాల పట్టణాలు భస్మీపట్నం అయిపోతున్న కారణం కామ వికారమైన చేష్టలు, వారు చేసే పనులు. ఎందుకు ఉంచాలి నిన్ను భూమి మీద? ఏం చేశావని నిన్ను ఉంచాలి? సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచావు, సృష్టమును పూజిస్తున్నావు, కన్న తండ్రిని మరిచి. ఏమండి, నాన్నలు ఉండరు, నాన్నే ఉంటాడు. పిల్లలకు తండ్రి అక్కడే ఉంటాడు, తండ్రులు ఉండరు. అలాగే దేవుడు అక్కడే ఉంటాడు, దేవుళ్ళు ఉండరు అని ఇర్మియా గారు చెబుతున్న మాట, ఇశ్రాయేలీలకి చెబుతున్న మాట. కనుక మీరు మీ మీద ఇలా 70 సంవత్సరాలు చెరక వెలిగిపోతానికి గల కారణం ఏమిటి అని ఆలోచిస్తే, మీరు చేసిన ఘోరమైన పాపములు. కనుక దివారాత్రములు దాన్ని జ్ఞానించుకున్నటువంటి దైవ సేవకులు ఈ కన్నీరు మున్నీరై, నా స్వజనులు, నా జనాంగం ఇలా చనిపోతున్నారు, అనేకమైన ఆత్మలు నిత్యాగ్ని దండగా వెళ్ళిపోతున్నాయని కన్నీరు మున్నీరుగా వాళ్ళు విలపిస్తుంటే, దేవుడు కరుణావాచ్యములు గలవాడే చూస్తున్నాడు. ఎంతమందిని తీసేయాలో అంతమంది తీసేదాకా ఆయన ఉగ్రత తగ్గేదిగా కనబడటం లేదు. ఈరోజు మళ్ళీ మరో వేవ్ అంటున్నారు, మరో వేవ్ అంటున్నారు. ఏ వేవులు, ఏ వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తున్నాయో ఎవరికి తెలియని అయోమయమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం కన్నీరు మున్నీరుగా. ఏమంటే ఇంట్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగతిన పడిన పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయిన వారు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, భర్తను కోల్పోయిన భార్య కోల్పోయిన భర్త, ఇలా వికట జీవులుగా వారి కన్నీళ్ళే అన్నపానంగా భయంతో అనుక్షణం బ్రతుకుతున్న వారి జీవితాలను చూసి దేవుడు పైనుండి చూడటం లేదు అని మనిషి అనుకుంటున్నాడు. కానీ చూస్తున్నాడు. ఒరే నాయన, కన్న తండ్రిని, నేను మిమ్మల్ని చేశాను రా, మీకోసం కష్టపడ్డాను రా నాయన, మీరు నా దగ్గరికి రావాలనే కదా నా యేసుక్రీస్తుని లోకానికి పంపించాను, మీరు చేసిన పాపాన్ని నాయన క్షమించడానికి. అలాంటి నన్ను విస్మరించి నేను ఇచ్చిన మాటలను పక్కన పెట్టి మీ ఇష్టానుసారంగా మీ బ్రతుకుతున్నప్పుడు నా కోపం రాకుండా ఎలా ఉంటుంది నాయన? మీ ప్రవర్తన బట్టి నా తీర్పు రగులుకుంటుంది, నా ఉగ్రత రగులుకుంటుందని ప్రపంచానికి దేవుడు హెచ్చరికగా చెబుతున్న మాటలు.
కీర్తనల గ్రంథం 39:8-9. కీర్తనల గ్రంథం 39:8-9. నా అతిక్రమములన్నిటినీ నుండి నీవు నన్ను విడిపింపుము. ఒప్పుకోవాలి, పాపపు ఒప్పుకోలు ప్రార్థన. పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటే, పాపాన్ని విడిచిపెడితే దేవుడు క్షమించే దేవుడు. నా అతిక్రమములు అన్నిటి నుండి నీవు నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. ఏమండి 10వ వచనం, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నువ్వు చేయవలసిన ప్రార్థన, దేవా నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాన్ని చేసినది నీవే గనక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చెమ్మట కొట్టిన వస్త్రముల వలె నీవు వారి అందము చెదరగొట్టుదువు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా నా ప్రార్థన ఆలకింపును. నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూసి మౌనముగా నుండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునిపే నన్ను తెప్పరిల్ల చేసినట్లు నన్ను కోపంతో చూడకము. నాయన కనికర స్వరూపుడా, ప్రేమ స్వరూపి, ఒక్కసారి చూడు నాయన. ఏ తెగులు సమీపించకుండా నా గుడారంలో నువ్వు నన్ను రక్షించు. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు. నీ చేతి దెబ్బ వల్ల నన్ను క్షీణించుచున్నాను. తప్పించిన ఆయన అని ప్రార్థన చేస్తున్నాడండి దావీదు గారు. పాపపు ఒప్పుకోలు ప్రార్థన. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయము 8, 9, 10. ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోవునా. ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోవునా. దేవుడు కటాక్షింపక మానేనా. ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. సెలా. అందుకునే నీవిలాగ అనుకొనుచున్నాను. అందుకునే నీలాగా అనుకొనుచున్నాడంట. మహోన్నతుని దక్షిణాస్తము మార్పు నొందిదనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. మహోన్నతుని దక్షిణాస్తము మార్పు నొందిదనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములు పూర్వం జరిగించిన ఆశ్చర్యకార్యములను మనసుకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను బట్టి నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? నీ వంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు నాయన? నీ వంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? కరుణా కటాక్షములు కృప కలిగిన దేవా, ఆలోచించయ్యా. ఒక్కసారి కనికరాన్ని చూపించు అంటున్నాడు. విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో, త్రోవ నడుచువారులారా ఇలాగ జరుగును చూడక మాకు చింత లేదు. ఇలాగ జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమును నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదేదో లేదో దానిని నిదానించి చూడుడి.
ఏమండి? పరము నుండి ఆయన ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములకు చిక్కుపరుచుకున్నట్టుగా వలనొగ్గి ఉన్నాడు, నన్ను వెనుకకు తిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్ల చేసి ఉన్నాడు. కాడి కట్టునట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కును. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతిని. 15 నేను చూచుచుండగా ప్రభువు నా బలార్జులందరినీ కొట్టివేసెను. నా యవ్వలను అనగదొక్కవలెనని ఆయన నా మీద నియామక కూడను చాటించెను. యెహోవా కన్యకైన యోధా కుమారుని ద్రాక్ష గానుగలో వేసి త్రొక్కి ఉన్నాడు. పసర కింద తొక్కేస్తున్నాడంట. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. విలాపప్రాకృత. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరెల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులై శత్రువులు ప్రబలి ఉన్నారు. నా పిల్లలు నాశనమైపోయిరి. 17 ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది. యెహోవా కోపమునకు చుట్టూనున్న వారిని విరోధులై ఉండ నియమించి ఉన్నాడు. యెరూషలేము వారికి హేయమైనదాయెను. 18 యెహోవా న్యాయస్థుడు, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. దేవుడు న్యాయస్థుడు, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. సకల జనులారా, ప్రపంచ ప్రజలారా చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకల నా యవ్వనులను చెరలోనికి పోయి ఉన్నారు, బబులోను చెరలోనికి పోయి ఉన్నారు. 19 నా విటుకాండ్రు నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి. నా యజమానులు నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారం ఇవ్వకపోయి పట్టణంలో ప్రాణం విడిచిన వారైరి. 20 యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగిన అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది. ఎండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించేవాడు ఒకడును లేడాయను. ఎవరొస్తారు? నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించేవాడు వాడెవడను లేకపోయెను. నీవు నాకు ఆపద కలగజేసిది అన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినములు నీవు రప్పించుదువు, అప్పుడు వారు నన్ను పోలియుండెదరు. 22 వారు చేసిన దుష్కార్యములనియు నీ సన్నిధిలో నుండును. నేను బహుగా నిట్టూర్పులను విడుచుచున్నాను. నా మనసు కృంగిపోయెను. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయము అంటున్నాడు. అలాగే విలాప వాక్యములు 2వ అధ్యాయము 11వ వచనం. నా జనుల కుమారి కలిగిన నాశనం చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నా కాలేజమును నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధుల్లో మూర్చిల్లెదరు. గాయముందిన వారే పట్టణపు వీధులలో మూర్చిల్లుచు తల్లులు రొమ్ము నానుకుని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ తల్లులు నడుగుచు ప్రాణము విడిచెదరు. ఎంత భయానక పరిస్థితులు యెరూషలేము నగరంలో జరుగుతాయంటే, తినటానికి తిండి లేక చచ్చిపోయిన పరిస్థితి. తల్లులు పిల్లల్ని పోషించలేక ప్రాణం విడిచివేస్తున్నారంట పిల్లలు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రం అంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషంలో నీకు వెల్లడి చేయలేదు. నీ తప్పుని నీకు చెప్పలేదు. నీ ప్రవక్తలు నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పలేదు. వారు వ్యర్థమైన ఉపదేశం పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. నిన్ను త్రోవను తప్పించే ఉపదేశం చేశారు.
15 త్రాను వెళ్ళివారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులు ఆనందకరమైన నగరయనియు జనులు ఈ పట్టణమును గూర్చి ఈ పట్టణమును గూర్చి ఏనా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. ఆహా, నీ శత్రువులు అందరూ నిన్ను చూచి నోరు తెరచుదురు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుచు దాన్ని మింగివేయి ఉన్నాను. ఇదే కదా మనము కనిపెట్టిన దినము, అది తటస్థించెను, దాన్ని మనము చూచి ఉన్నామా అని అనుకొనిదురు. 17 యెహోవా తాను యోచించిన కార్యం ముగించి ఉన్నాడు. పూర్వదినంలో తాను విధించినట్టు ఆయన నెరవేర్చి ఉన్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. 18 జనుల హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారము నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము. విరామము కలగనీయకుము. నీ కంటి పాపను మిశ్రమింపనీయకుము. 19 నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయం కుమ్మరింపుము. చెయ్యాలండి. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. 20 నువ్వు ఎవని ఎడల ఈ ప్రాకారము చేసితవో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? తమ పిల్లలను తాము వండుకునే పరిస్థితి వచ్చేసింది. యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధ ఆలయమునందు హతులగుట తగునా? 21 యవ్వనుడును వృద్ధుడను వీధులలో నేలను పడి ఉన్నారు. నా కన్యకులు నా యవ్వనులను ఖడ్గముల చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రతను నువ్వు వారిని హతము చేసితివి. దయతలచక వారిని అందరినీ వధించితివి. వారు చేసిన పాపం. 22 ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలుదిశల నుండి నీవు వారి మీదకి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రత దినమున ఎవడనూ తప్పించుకొనలేక పోయెను. శేషమేమియు నిలవకయకపోయెను. నేను చేతులతో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి వేసి ఉన్నారు. ప్రవక్త అయిన యిర్మీయా కన్నీరు పెట్టుకుని ఏడుస్తూ చేస్తున్న విన్నపములు. యిర్మీయా విలాప గ్రంథములు 3వ అధ్యాయము 18వ వచనం. విలాప వాక్యములు 3:18 నాకు బలము ఉడిగెను అనుకొంటిని. యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురావస్థను నేను త్రాగిన చేదు మాచిపత్రి చేదును జ్ఞాపకము చేసుకొనుము. ఎడతెగ నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నాకింకను జ్ఞాపకముగా ఉన్నది కదా. 21 నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. 22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అదండి జరిగేది. యిర్మీయా గారు ఏడుస్తూ ప్రవక్త యిర్మీయా గారు చెబుతున్న మాటలు. 39 విలాపవాక్యంలో 3:39 సజీవులు ఎలా మూలుగుదురు, నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూలుగుదురు. ఏమండి, మన మార్గమును పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదుము. బుద్ధి చేతులుగాలాగా ఆగులట్టుకుంటామంటే ఇదే. వినండ్రా నాయన, ఆకాశమందు ఆయన ఉన్నాడో, భూమి మీద ఏమి సృష్టింపబడిన వస్తువులు కాదురా నిన్ను రక్షించేవి. ఆయన తట్టు తిరగండరా, వాటిని పూజించకండి, నమస్కరించండి. కానీ యిర్మీయా గారు చెప్పినా వాళ్ళు వినకుండానప్పుడు వాళ్ళకు వచ్చిన శిక్షణను బట్టి ఏ రకంగా దేవుడు ఆ ఉగ్రతను తీర్చుకుంటున్నాడో చూసి వాళ్ళు ఏడుస్తుంటే హృదయ విదారకతతో యిర్మీయా ఏడుస్తూ చేస్తున్న ప్రార్థన అండి. నలభై 48వ వచనం విలాపవాక్యంలో 3:48
నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి నుంచి ఆకాశం నుండి చూచే వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. నా పట్టణము కుమార్తెలందరినీ చూచుచూ నేను దిక్కాక్రాంతుడినైతిని. సార్వత్రిక సంఘ బిడ్డలారా, క్రైస్తవ నాయకులారా, దేవుని ఉగ్రత ప్రపంచం వైపు రగులుకొంటున్న వేళల్లో ప్రజల యొక్క కన్నీరు మున్నీరై వేడుతున్నప్పుడు, ఇదిగో సకల జనులు సాక్షార్థమే సువార్త ప్రకటించబడాలన్నప్పుడు, సకల జనాలకి సువార్త ప్రకటించడానికి వెళ్తే, సువార్త ప్రకటించడానికి ఇది విదేశీ మతమని, విదేశీయ దేవుడు అని, యేసుక్రీస్తు వారు ఈ దేశం వాడు కాదని, క్రైస్తవులకు పెట్టిన శ్రమల విషయంలో చేసిన అపరాధములు దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు పంపిస్తున్న శిక్షల విషయంలో ఎవరైతే దేవునిని తృణీకరించారో, దేవుని కుమారుని ఎవరు ముద్దు పెట్టుకోలేదో, ఎవరు దేవుని కుమారుని మాటకి విధేయత చూపించలేదో, ఉగ్రత దినము ఈ అంచె దినాల్లో బాగా తెలుసుకొని ప్రతి ఒక్కరూ తమ పాపములు ఒప్పుకొని, దేవా మేము చేసిన పాపం క్షమించు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆ రోజు వాళ్ళ ఐగుప్తులో ఉన్న దేవతల వైపు, దేవుళ్ళ వైపు, కానానులో ఉన్న 7 జాతుల దేవుళ్ళ వైపు, అలాగే మరి ఆ రోజు బబులోను సామ్రాజ్య దేవుళ్ళ వైపు చూసినందుకు దేవుడు పెట్టిన ఉగ్రత జ్ఞాపకం చేసుకొని మనిషి మారాలని చెబుతున్న మాట, మారావో దేవుడు క్షమిస్తాడు. క్షమించే దేవుడు, కృపావాత్సల్యము కలిగిన దేవుడు. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన కనికరము 1,00,000 సంవత్సరాలు ఉంటుంది. కోపం క్షణమాత్రమే ఉంటుంది. నువ్వు తగ్గించుకుని దేవునికి, అయ్యో నేను చేసిన పాపం ఘోరమైందని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. కనుక ఈ 19వ వచనంలో చెప్పిన మాట 20వ వచనంలో, నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్ళన్నీ తెగిపోయెను, నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు, వారు లేకపోయిరి. ఇక మీదట నా గుడారము వేయుటకైనను నా తెరలు నెత్తుటకైనను నా తెరలు ఎత్తుటకైన ఎవడనూ లేడు. 21 కాపరులు పశుప్రాయులై, కాపరులు అంటే ఈరోజు సేవకులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకై ఉన్నారు, వారి మందలన్నీ చెదిరిపోవచ్చున్నవి. ఆ రోజు దేవుని పక్షాన నిలబడిన యిర్మీయా ఒక్కడైతే అబద్ధ ప్రవక్తలు 1000 మంది ఉన్నారు. కాపర్లు పశుప్రాయులై అంటే అవివేకుల్లా ప్రవర్తించారు కాపర్లు. అవివేక మనస్సు వారికి వచ్చింది, అవివేకం చోటు చేసుకుంది వాళ్ళలో. వాళ్ళు అబద్ధాన్ని నమ్మారు, అబద్ధ ప్రవక్తలను నమ్మారు. యిర్మీయా గ్రంథం 5:31లో, యిర్మీయా గ్రంథం 5:31 ప్రవక్తల అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగూ చేయుట నా ప్రజలకు ఇష్టము. అబద్ధ ప్రవక్తల ప్రవచనాలు నమ్మటం ఇష్టం, యాజకులు వారి పక్షాన ఏలతం వాళ్ళకి ఇష్టం. దాని ఫలము నొందినప్పుడు మీరేమీ చేయుదురు? నేను కొట్టే దెబ్బకు అప్పుడు ఏం చేస్తారు మీరు అని అంటున్నాడు. ఈ 21-22 వచనం, 21-22, ఈ 21-22 వచనాలకి రేపు పొద్దున్న నేను మళ్ళీ ఇస్తాను. 22 కూడా చదువుతాను. ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది.
యోధా పట్టణములో పాడైన స్థలములుగా చేయుటకు, నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశం నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. యిర్మీయా దుఃఖిస్తున్నాడు. 19 నుండి 22 వచనాలలో కాపర్లు పశుప్రాలు యెహోవా యొద్ద విచారణ చేయురు గనుక వారే వర్ధిల్లకై ఉన్నారు, వారి మందలన్నీ చెదిరిపోవచ్చున్నది. అంటే దేవుని పక్షాన విజ్ఞాపన చేసే కాపర్లు వారు చేసే తలువు తక్కువ ప్రవర్తన మూలంగా ప్రజల మీదకి గొప్ప కీడు తెచ్చిపెట్టుచున్నారు. తీర్పు దేవుని అంటే ఆరంభమైతే అసలు దేవుణ్ణి తెలుసుకున్నవాడు ఎక్కడ ఉంటాడో, దేవుణ్ణి తెలుసుకోలేని వాడు ఎక్కడ ఉంటాడో. తీర్పు దేవుని అంటే ప్రారంభమైతే అసలు దేవుడు అంటే తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలిసిన ఇష్టసారంగా నువ్వు బ్రతుకుతుంటే అసలు తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి? కనుక 21, 22 వచనాలు రెఫరెన్స్లు రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మమ్మిక్కులుగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవా, మరొక విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించి నీ విలువైన మాటలు జ్ఞానించుకోవటానికి, తెలుసుకోవటానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దయగల దేవా, మరొక రేపటి దినాన్ని ఇంకా కొన్ని మాటలు మేము ఆలోచించడానికి మాకు సమయాన్ని అనుగ్రహించండి. మీరు ఇచ్చే ఆయుష్కాలం నాయన అనుగ్రహం, ఆ అనుగ్రహాన్ని మా మీద ఉంచారు కాబట్టి మా ఆయుష్కాలను అనుగ్రహిస్తున్నారు. ఇదిగో లోకమంతా కన్నీరై మున్నీరై విలపిస్తున్న వేళల్లో ప్రజలు ఆర్తనాదాలు నాయన విని నాయన, ఇదిగో తండ్రి చల్లని కృప చూపించిన ఆయన, నీ బాహుబలం ఇంకా చల్లారకపోతే దయతోనైనా ఇదిగో నాయన క్షమించి వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాను నాయన. అయ్యా, నీ ఉగ్రతను తీసివేసిన ఆయన ప్రపంచాన్ని నాయన, నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని, నా జిల్లాని, నా పట్టణాన్ని కాపాడండి నాయన. మనుషులు పశుప్రాయులై దేవుణ్ణి విడిచి సృష్టికర్తను విడిచి సృష్టమును పూజిస్తున్నప్పుడు మీ ఉగ్రత తాళ లేకుండా ఉండేవాడు ఎవడు నాయన? నీ ముందు నిలవగలిగేవాడు ఎవడు? ఇదిగో నాయన, మరి మాతో పనిచేస్తున్న మరి సత్యనారాయణ గారు ప్రార్థిస్తున్న సత్యనారాయణ హాస్పిటల్లో పనిచేస్తున్న సత్యనారాయణ గారికి గురించి, వారు అనారోగ్యమై మరి తణుకులో జాయిన్ అవుతానికి వెళ్ళారు. వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి నాయన. కుమారుడికి నాయన చాలా సీరియస్గా ఉంది. మరి తన సేవలో ఎన్నో సంవత్సరాల నుండి వైద్య వృత్తిలో నాయన ఉన్న కుమారుడు నాయన, మరి కోవిడ్ పేషెంట్లకు సేవ చేస్తూ ఆ యొక్క నాయన నీరసంతో నీ కుమారుడు ఉండగా నీ కుమారుని జ్ఞాపకం చేసుకుని నాయన సంపూర్ణమైన స్వస్థతని కుమారుడికి అనుగ్రహించమని నాయన కనికరం చూపించండి నాయన. ఇదిగో నీ కుమారుడి పట్ల చేసిన అజ్ఞానమైన ఏమైనా పనులు చేసి ఉంటే, తెలిసి తెలియక చేసిన పనులు ఉంటే దయతో క్షమించి నీ కుమారుడికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి మనం కోరుకుంటూ క్రీస్తు యేసువారి పుణ్యనామనే ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులతో, సార్వజనిక సంఘంతో, అలాగే బాలాజీ శ్రేష్ఠతతో కూడా సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.